సిరిగలత్తూరు శంకరన్ తమిళనాడులో పుట్టి ఇద్దరు అన్నదమ్ములు, ఒక అక్క ఒక చెల్లె. ఈయన రెండో వ్యక్తి. ఈయనకు ఒక అన్నయ్య ఉన్నాడు. 22 సంవత్సరాలకే, అంతకుముందు ఒక కామర్స్ పట్టభద్రుడు, ఓ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. 22 సంవత్సరాలకే కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయిన తర్వాత ఎక్కడ మొదలు కలెక్టర్గా పోస్ట్ చేయబడ్డాడు? అక్కడ ఏం చేశారు? జర్నీలో కొంత అప్పుడప్పుడు మాట్లాడుతూ మేము తిరిగినప్పుడు వాళ్ళ తాతగారు అప్పుడప్పుడు పులిహోర అది తెచ్చేవాడట గుడి నుంచి. ఈయన రహస్యంగా పులిహోరని కొంత ఈ దళితుల వాళ్ళకి ఇచ్చేవాడట. అయితే తను నాతో చెప్పింది ఏంటంటే, ఆ ప్రాంతంలో దళితులు వెనక చీపురు కట్టుకొని నడిచే జ్ఞాపకాలను కొంత చిన్నప్పుడు చూసిన గుర్తొస్తున్నాయి, తర్వాత నేను పుస్తకాలను చదివినాను అన్నాడు. బహుశా ఇవన్నీ ఆయన్ను ఈ దళితుల స్థితి వైపు వాటి కోసం ఏమైనా చేయాలా అని నెట్టాయం. బహుశా మామూలు లెక్చర్గా ఉంటే పాఠాలు చెప్పొచ్చు, కానీ కొంత అధికారాలు వచ్చినప్పుడు ఆ అధికారాలని అమలుపరిచే ఒక శక్తి వచ్చినప్పుడు నిబద్ధతతో నేను చేస్తాను అనుకున్నాడు కావచ్చు, నాకు తెలియదు. అందుకని ఆయన కలెక్టర్ అయినాడు. ఫస్ట్ నెల్లూరులో సబ్ కలెక్టర్ పనిచేస్తున్నాడు. చేసినప్పుడు చాలా సంగతులు చెప్తారు, నెల్లూరులో చాలా విషయాలు చెప్తారు. అతి మామూలుగా ఉండేవాడని. తర్వాత ఆయన ఫస్ట్ నెల్లూరులో చర్య అన్ని పుస్తకాలు కూడా రాస్తున్నారు. ఆయన ఒకసారి వాకింగ్ కట్ట పోతుంటే అక్కడ నెల్లూరు మార్కెట్ దగ్గర అన్ని కార్లు ఆగి ఉన్నాయట, అన్ని గవర్నమెంట్ కార్లు. ఒక ఆయన పిలిచి ఏంటి కార్లు అంటే, ఇవన్నీ మేడంలంతా మార్కెట్కి వచ్చింది సార్, కొందరు గుడికి వచ్చిండ్రు అంటే, ఆయన ఈ కార్లన్నీ కలెక్టర్ హౌస్లో పెట్టండి అని ఆ కార్లన్నీ తీసుకెళ్ళి కలెక్టర్ హౌస్లో పెట్టి అందరిని పిలిచి చెప్పినాయట, ఇది ప్రభుత్వం సంబంధించింది, మీరు ప్రభుత్వ పనిలో మాత్రమే దీన్ని వాడుకోవాలా, ఇతర వాడడానికి లేదు. కార్లు ఎప్పుడు కూడా ఈ పని అయిపోగానే తీసుకొచ్చి మీ క్యాంపస్లో పెట్టండి, ఇంటి ముందు పెట్టొద్దు అంటే. కల్చర్ ఉంది కదా, భార్యలు బతుకమ్మలు పట్టుకొని పోయినా ఫోటోలు మేము పెట్టినాం, అధికార భార్య గుడికి పోవడం, అది దాంతో అందరికీ హడలైపోయింది. ఇట్లా ఇంకొక సంగతి బాగా చెప్తారు, అంటే నేను మధ్య మధ్య కథలు చెప్తుంటా. శంకర్ గారు తల్లి ఒకసారి బహుశా బస్ స్టాండ్కో ట్రైన్కో స్టేషన్కో పోతుంటే ఆమె వెళ్ళి రిక్షాలో దిగిందట. లోకల్ తహసీల్దార్ భార్య జీప్లో వచ్చి దిగిందట. ఈ పెద్ద కథలుగా చెప్పుకుంటారు, ఇప్పటికీ చెప్తుంటారు. నాకెవరో చెప్పింది, ఒక టీచర్ చెప్పినాడు ఒక మీటింగ్. నేను తర్వాత కేఆర్ వేణుగోపాల్ గారితో నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళినప్పుడు ఈ కథ చెప్పినాడు ఆయన. అది తన తల్లిని రిక్షాలో పంపిస్తున్నాడు, తహసీల్దార్ భార్య గవర్నమెంట్ జీప్లో వచ్చి ఆ స్టేషన్లోనూ బస్ స్టాండ్లో దిగింది. అంటే అది శంకరన్. మరి అలాంటి శంకరన్ గారు ఆ నెల్లూరు కలెక్టర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక భూస్వామి, ఒక జాగీర్దారు, జమీందారు అంటారు కదా, ఆయన ఏదో అందరికీ పళ్ళు పంపే అట్లాంటి ఒక అది ఉండేదట. శంకరన్న గారికి కూడా పంపించినప్పుడు వారు రిజెక్ట్ చేశారని తెలిసింది. అది విన్నా నేను. అది అంటే అదే అంటే దీనికి రిలేటెడ్ ఇంకో విషయం చెప్పాలా. శంకరన్ గారు పెళ్లి చేసుకోలేదు. అవును, చాలామంది ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఎవరు అడగలే కావచ్చు, కానీ అంటే ఒక ఇన్ఫరెన్స్ ఏం రాజు, నేనే అంటే ఆయన దీన్ని బట్టి ఏం రాజేసిన అంటే, తను ఎక్కడో అన్నట్టుగా విన్నాను, పెళ్లి చేసుకుంటే నాకు ఆబ్లిగేషన్స్ బాగా అయిపోతాయి, కుటుంబం ఉంటుంది కాబట్టి నేను ప్రజాసేవ పూర్తిగా చేయలేను, అందుకనే నేను బ్రహ్మచారిగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు నాకు తెలియదు. అంటే డిరైవేషన్ ఇది అటువంటి, అంటే ఆయన అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు, నేను పెళ్లి చేసుకోను, నా జీవితాంతం ప్రజల కోసం పనిచేస్తాను, ముఖ్యంగా బడుగు వర్గాలు దళిత. నా ఉద్దేశంలో ఒకటి, ఆయన ఈగో పూర్తిగా జీరో చేసుకున్న మనిషి అయితే. రెండోది, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు బాగా అర్థం చేసుకుని క్షుణ్ణంగా దాన్ని పూర్తిగా అమలు చేసుకున్నవాడు శంకరన్ గారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి చర్య, ఒకసారి వరంగల్ జిల్లా పరిషత్లో కూడా నేను ఒకసారి మాట్లాడుతూ విన్నాను, అంత సర్పంచ్లు వాళ్ళు ఉండే దాంట్లో ఆయన ఏమన్నాడంటే, అందరి పని ప్రభుత్వంలో ఉండే చాలా వివరంగా చెప్తాడు. రాజకీయ వ్యవస్థలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా, అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మొత్తం ప్రభుత్వం ఇదే కదా, వీళ్ళందరి పని కూడా ఆర్టికల్ 21 జీవించే హక్కును కాపాడమే. వాళ్ళు ఏ పని చేసినా, అందుకే ఏ జీవో వచ్చినా, ఏ డాక్యుమెంట్ వచ్చినా, ఏ మీటింగ్ అయినా, అందరి ఆరాటం ఏముండాలంటే ఈ పౌరుడి యొక్క జీవించే హక్కు ఎట్లా కాపాడాలి, అదే మీ పని, వేరే పని లేదని చెప్పాడు ఆయన. సర్పంచ్లకే చెప్పిండు, తహసీల్దార్కే చెప్పిండు. జీవించే హక్కు అంటే దాని చాలా ఉంటాయి ఇక, ఆహారం. అంబేద్కర్ గారు అదే చెప్పిన, జీవించకంటే ఒకరికి చెట్టు కింద కూర్చొని జీవించడం కదా, గౌరవంగా జీవించాలి. గౌరవంగా జీవించాలంటే చదువు ఉండాలి, చదువు ఉంటే ఉద్యోగం ఇవ్వాలి, చదువుకుంటే చదువు లేకుంటే వ్యాపారం, ఇంత డబ్బా పెట్టుకోవడానికి ఇవ్వాలి, భూమి ఉంటే ఎరువులు ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, ఈ రెండు ఉంటే ఈ రెండు తర్వాత పంట పండినాక మార్కెట్ ఉండాలా, భూమి లేకుంటే భూమి ఇవ్వాలా, ఇల్లు ఇవన్నీ అయినప్పుడు మాత్రమే ఈ అంబేద్కర్ గారు ఫ్రేమ్వర్క్ ఆయన బాగా పట్టుకున్నాడు. తన పని అంతా కూడా
ఆ ఫ్రేమ్వర్క్ నుంచే జరిగింది.